హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ యొక్క హౌల్ చేస్తున్నానండి. అంటే ఆల్రెడీ బ్లాగ్ చేశాను కదండి. ఇప్పుడు వచ్చేసి ఆ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది దీంట్లో నేను చూపిస్తానండి. ఇది వచ్చేసి స్కార్ఫ్ అండి. చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది. ఇంకోటి జిగ్గి ఉంది కదండి, అది కూడా చాలా బాగుంది. మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వేసుకొని పోవడానికి చాలా బాగా ఉందండి. ఇంకోటి ట్యాజిల్స్ ఇచ్చారు, ఆ ట్యాజిల్స్ కూడా చాలా బాగా ఉన్నాయండి. స్కార్ఫ్ టోటల్గా చాలా బాగా ఉంది అండ్ మెత్తగా కూడా ఉంది, మళ్ళీ రఫ్గా ఏం లేదు క్లాత్ అనేది. సో ఇది వచ్చేసి మనకి 150 రూపీస్కి తీసుకున్నామండి. మేము బార్గెన్ చేస్తే 120గా ఏమైనా ఇస్తారో లేదో తెలియదు, మరి మేమైతే 150 రూపీస్కి తీసుకున్నాము. సో ఇది వచ్చేసి ఇంకో స్కార్ఫ్ అండి, స్కై బ్లూ కలర్ది. చాలా బాగా నచ్చింది నాకు. ఇది కూడా సేమ్ అట్లా నక్కీ మోడలే అండి. ఇది కూడా చాలా బాగుందండి. క్లాత్ వచ్చేసి చాలా మెత్తగా, చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా, అసలుకి మనం టచ్ చేస్తేనే మెత్తగా ఉంది. అంటే ఏదైనా గరుపులా అలా అనిపించడం అట్లేం లేదండి. క్లాత్ చాలా బాగుంది, వేసుకున్నా కూడా డీసెంట్గా ఉంటుందన్నమాట. దీనికి కూడా ట్యాజిల్స్ ఇచ్చారండి. ట్యాజిల్స్కి మోతీ వర్క్ ఇచ్చాడు, చాలా బాగుంది. అంటే ఎక్కడైనా ఫంక్షన్స్కి కూడా వెళ్ళడానికి, లేకుంటే ఎక్కడైనా బయటికి వేసుకు వెళ్ళడానికి చాలా బాగుంది. నాకైతే క్లాత్ బాగా నచ్చిందండి. ఇంకోటి వచ్చేసి ఇది చూడండి, ఇది వచ్చేసి ఫుల్ ఇలా మొత్తం జిగ్గిలాగా ఇలా ఇచ్చేసారన్నమాట. ఇదైతే ఇంకా ఫంక్షన్స్కి సూపర్ ఉంటుందండి. అంటే ముస్లిమ్స్ వేసుకోనికి, ఎవరే వేసుకోవాలంటే కూడా బాగుంటుంది. చాలా బాగుంది స్కార్ఫ్, కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో దీనికి వచ్చేసి ట్యాజిల్స్ ఇలా ఇచ్చాడు. అసలుకి కట్టుకుంటే ఎంతో బాగా ఉందండి. మామూలుగా వేసుకున్నా కూడా టీషర్ట్స్ మీదకి, దాని మీదకి చాలా బాగుంటుంది. టాప్స్ మీదకి చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. లోపల సైడ్ ఏమి ఇవ్వలేదండి, పైన సైడ్ మాత్రం ఇచ్చాడు కాబట్టి మనకేం కుచ్చుకోవడం ఇలా ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట. వేసుకున్నా కూడా స్కార్ఫ్ చూడండి, క్లాత్ ఇది కూడా చాలా మెత్తగా ఉందండి. ఇంకోటి ఇది వచ్చేసి నార్మల్గా క్లాత్ అండి, వైట్ కలర్ది. అది కొంచెం అది తగిలినది నేను చూసుకోలేదన్నమాట, కొంచెం డ్యామేజ్ ఉండింది. అంటే వాష్ చేస్తే వెళ్ళిపోతుందిలేండి. ఇది వచ్చేసి 100 రూపీస్ పడిందండి, నార్మల్ది కాబట్టి. దీనికి కూడా ఇట్లా ట్యాజిల్స్ ఇచ్చాడు సైడ్కి. ఏమంటే నార్మల్గా వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్లు నేను తీసుకున్నాను అన్నమాట దీన్ని. ఇది కూడా క్లాత్ చాలా మెత్తగా ఉందండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది కూడా. ఇప్పుడు ముందు చూపించినటువన్నీ 150 రూపీస్ అండి. ఇది వచ్చేసి 100 రూపీస్కి తీసుకున్నామండి మేమైతే. లెంత్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి, అన్ని స్కార్ఫ్స్ కూడా చాలా లెంత్ ఉన్నాయన్నమాట. ఇది ఇంకొకటి అండి, ఇది వచ్చేసి పింక్ కలర్లో తీసుకున్నాను నేను. పీచ్ కలర్ అనుకోండి, పింక్ పీచ్ కలర్లో ఉంది. ఇది కూడా చాలా మెత్తగా ఉండి, అండ్ దీని మీద వచ్చేసి ఇలా ఫ్లవర్స్ ఇచ్చాడనమాట, చాలా బాగుంది. ఇంకోటి డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇది అంటే థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చాడన్నమాట, డిజైన్ చాలా బాగుంది. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. లెంత్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు వేసుకుంటే కూడా ఎంతో బాగా కనిపిస్తుందండి. క్లాత్ చాలా బాగుంది. ఇది కూడా 100 రూపీస్ అండి. ఇది కూడా 100 రూపీస్కి తీసుకున్నాను నేను. తర్వాత నేను చార్మినార్ స్ట్రీట్ షాపింగ్లో నేను చెప్పాను కదండి, మా బ్రదర్ చెప్పారు ఇది 80 రూపీస్ కూడా వస్తుంది అన్నట్లు. సో మనం బార్గెన్ చేస్తే 80 రూపీస్ కూడా ఇవ్వచ్చు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మా అమ్మగారి కోసం తీసుకున్నానండి. ఇది కూడా కొంచెం నక్కీ టైప్ వచ్చిందనమాట. ఇది మల్టీ కలర్ది, పెద్దవాళ్ళకి కూడా డీసెంట్గా కనిపిస్తుంది అన్నట్లు తీసుకున్నాను. దీనికి కూడా ట్యాజిల్స్ ఇచ్చారు ఇట్లా. ఇది వచ్చేసి 150 రూపీస్ పడిందండి. అంటే నక్కీ టైప్వి కొంచెం 150 రూపీస్ పడాయి, కానీ లెంత్ అయితే బాగుందండి. కంఫర్టబుల్గా మనం మంచిగా వేసుకోవచ్చు అన్నమాట స్కార్ఫ్ అనేది. ఎవరైనా కానీ, ఎవరైనా ముస్లిమ్స్, హిందూస్ ఎవరైనా సరే వాళ్ళ యూసేజ్ని బట్టి వాళ్ళు ఎలా యూజ్ చేసినా కూడా కంఫర్టబుల్గా ప్రతి డ్రెస్ మీదకి బాగుంటుందండి. చూడండి ఎంత మెత్తగా ఉందో క్లాత్. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి నాకు మెత్తగా ఉందనేసి తీసుకున్నాను నేను, స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుందని. ఇది కూడా 100 రూపీస్ పడిందండి. చాలా డీసెంట్ ఉందండి లుక్ వచ్చేసి, వేసుకుంటే మాత్రం చాలా డీసెంట్గా ఉంది లుక్. ఇది లెంత్ కూడా పెద్దగానే ఉంది. సో ఇది కూడా మెత్తగా ఉందండి, క్లాత్ అయితే స్కిన్ ఫ్రెండ్లీగా ఉంది. ఇది 100 రూపీస్ పడిందండి. అదే చెప్తున్నా కదా, బార్గెన్ చేస్తే తక్కువ రేట్లకు వస్తాయి.
సో టోటల్గా నేను 1 2 3 4 5 6 7 స్కార్ఫ్స్ తీసుకున్నానండి. టోటల్గా మా అమ్మకి, నాకు, మా వదినకి తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇవి చూడండి, ఇవి వచ్చేసి నెక్లెస్ సెట్స్ అండి. అంటే నేను అంటుంది ఏంటంటే, మామూలుగా మనము వాట్సాప్ గ్రూప్లలో తీసుకుంటాం కదండి, ఏ డ్రెస్ మీదకి మ్యాచ్ అయినట్టు అట్లా. అవి వచ్చేసి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అంటే దాని క్వాలిటీ దానికి ఉంటుంది. సరే ఓకే, ఎట్లయినా కొంచెం మేనేజ్ చేసుకుందాం అనుకుంటే ఇది 100 రూపీస్ చూడండి అంతే. ఎంత బాగుంది చూడండి, మల్టీ కలర్ది 100 రూపీస్. నేనైతే నాకు ఇలాంటి శారీస్ ఉన్నాయి కాబట్టి నేను తీసేసుకున్నాను అనమాట. ఇంకా వాట్సాప్ గ్రూప్లలో చూస్తే 700 800 అలా ఉంటాయి. క్వాలిటీ బాగుంటాయి అవి, అంటే అంత యూజ్ చేయం కదండి. సో దానికోసం అనేసి నేను తీసుకున్నాను అన్నమాట. ఇది చాలా బాగుంది, నేను వేసుకున్నా కూడా చాలా బాగా అనిపించింది. ఇది నెక్లెస్ సెట్. ఎక్కువ అమౌంట్ పెట్టలేని వాళ్ళకి చార్మినార్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే మన బడ్జెట్లో ఈజీగా దొరుకుతాయి అన్నమాట థింగ్స్ అనేటివి. ఇంకా బ్రాండెడ్ ఐటమ్స్ వాడాలంటే మాత్రం అలాంటి వాళ్ళకి సెట్ అవ్వదండి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్. నార్మల్గా ఓకే ఏదైనా వేసుకున్నా మనం ఓకే అయిపోతుంది అనుకునే వాళ్ళకి చార్మినార్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ షాపింగ్ అని నా ఉద్దేశం అండి. చూడండి ఎంత బాగుందో నెక్లెస్, మొత్తము షైనింగ్గా ఉంది. దీన్ని మనము యూజ్ చేసి నీట్గా పెట్టుకున్న దాన్ని బట్టి దీని యొక్క లైఫ్ వస్తుందని అనుకుంటున్నాను. తర్వాత ఇది ఇంకోటి తీసుకున్నాను అండి, వైట్ కలర్ది. ఇది ప్రతి దాని మీదకి సెట్ అవుతుంది అన్నట్లు తీసుకున్నాను నేను. కొంచెం వైట్ కలర్ అయితే ఏ దాని మీదకైనా సెట్ అవుతుంది కదా అన్నట్లు తీసుకున్నాను అన్నమాట. నచ్చింది అది. ఇది కూడా 100 రూపీస్ అండి. 100 రూపీస్కి ఎక్కడ వస్తున్నాయండి నెక్లెస్ సెట్స్? అసలుకి ఎంత కాస్ట్ చెప్తున్నారు. మనం ఆన్లైన్లో తీసుకోవాలంటే మీషోలో కూడా ఎక్కువనే పడుతున్నాయి నాకు తెలిసి. సో అందుకనే నేను ఇంకా ఇక్కడ చార్మినార్లో ఇది ఒక టైప్ ఉంటుంది కదా అని తీసుకున్నాను. నేను ఎలా అంటే ఏ డ్రెస్ మీదకి ఏ శారీ మీదకి అలాంటిది కుందన్స్ ఉంటే మ్యాచింగ్ అలా వేసుకుంటాను అనమాట. నాకు గోల్డ్ ఉన్నా కూడా నేను ఇలా వేసుకోవడం నాకు అలవాటు. సో అందుకనే తీసుకున్నాను. తర్వాత ఇవి వచ్చేసండి బ్యాగ్స్, అసలు చాలా బాగున్నాయండి. అంటే ఎంతైనా పడతాయన్నమాట దీంట్లో. కానీ దీంట్లో నేనేమనుకుంటున్నానంటే ఈ బ్యాగ్స్ని ఇంకొకసారి స్టిచ్ చేయించుకుంటే కనుక మనము గట్టిగా ఉంటాయని నా ఉద్దేశము. ఇది వచ్చేసి ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 150 రూపీస్ పడిందండి. చూడండి, పిల్లలు ఉన్న వాళ్ళేమో వాళ్ళ క్లాత్స్ ఏమైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ ఒక్కసారి స్టిచ్ చేయించుకుంటే బెటర్. లోపల వచ్చేసి ఒకటి ఇలా ఏమంటారు జిప్ ఇచ్చేసాడు. సో ఇలాంటివి ఒక 3 బ్యాగ్స్ తీసుకున్నాను నేను. నాకు, మా వదినకి, మా అమ్మకి అలా 3 బ్యాగ్స్ తీసుకున్నాను అన్నమాట. సో కలర్స్ వచ్చేసి చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూపిస్తున్న కలర్స్ తీసుకున్నాను. చాలా బాగుందండి బ్యాగ్. అంటే చాలా పడతాయి అన్నమాట. కానీ ఒకసారి స్టిచ్ చేయించుకుంటే మనం బయట దీని లైఫ్ ఎక్కువ రోజులు వస్తుందని నా ఉద్దేశము. తర్వాత అండి ఈ డ్రెస్సెస్ తీసుకున్నానండి. ఈ డ్రెస్సెస్ చాలా బాగుందండి. డ్రెస్ వచ్చేసి క్వాలిటీ కూడా బాగుంది. ఇది వచ్చేసి 150 రూపీస్ పడింది ఈ డ్రెస్ నాకు. నా పిల్లల కోసం అని తీసుకున్నాను నేను. చాలా బాగుందండి. అంటే సిసింద్రి టైప్ మోడల్. పిల్లలకి వేస్తే కూడా వాళ్ళకి స్కిన్ ఫ్రెండ్లీగానే ఉంటుంది అన్నమాట. 150 రూపీస్ తీసుకున్నాను నేను ఇది. తర్వాత ఇది ఇంకొక మోడల్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 100 రూపీస్ పడిందండి. 100 రూపీస్కి ఇచ్చాడు. ఇది కూడా చాలా బాగుందండి. మఖ్మల్ వచ్చింది, కింద మఖ్మల్ లాగా వచ్చింది, పైన మెత్తగా ఉంది. ఇంకోటి హ్యాట్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి 100 రూపీస్ పడిందండి. ఇది పిల్లల కోసమనే తీసుకున్నాను నేను. నా తమ్ముడు పిల్లల కోసము, నా కొడుకు కోసము తీసుకున్నాను అన్నమాట నేను. 2 సెట్స్ అది, 2 సెట్స్ ఇది తీసుకున్నానండి నేను. డ్రెస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. డ్రెస్సెస్ మాత్రం చాలా క్వాలిటీ చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. పిల్లల డ్రెస్సెస్ క్వాలిటీ చాలా చక్కగా ఉందన్నమాట. 150 రూపీస్ 100 రూపీస్కే మనకి ఇంత మంచి డ్రెస్సెస్ వస్తున్నాయండి.
ఇంకా చార్మినార్ అనేది బ్యాంగిల్స్కి ఫేమస్ కదండి. సో ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు ప్రైస్ వచ్చేసి 600 రూపీస్ పడిందండి. ఎందుకంటే ఇవి వచ్చేసి చిన్న రాళ్ళు అన్నమాట, సన్న రాళ్ళు కాబట్టి 600 పడిందన్నమాట నాకు ప్రైస్. ఇది వచ్చేసి చాలా బాగున్నాయండి. ఇంకా మనం ప్రైస్ పెట్టేదాన్ని బట్టి ఆ షైనింగ్ క్వాలిటీ అండ్ బ్యాంగిల్స్ క్వాలిటీ ఉంటుంది. ఇంకా ఇది చూడండి నా ఫేవరెట్ ఓనీలు అన్నమాట, అదే దుపట్టాసు. ఎందుకంటే ఎవరికైనా సరే అమ్మాయిలకి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఒక టాప్ వేరే తీసుకుంటాం, లెగ్గిన్ వేరే తీసుకుంటాము, ఓనీలు వేరే తీసుకుంటాం. నాకు ఓనీస్ అనేటివి అదే దుపట్టాస్ అనేటివి కరెక్ట్ కలర్స్ లేవన్నమాట ప్రతి డ్రెస్ మీదకి. అండ్ ఈ ఆన్లైన్లో చూస్తేనేమో అమ్మో 200 రూపీస్ ఎంతెంత కాస్ట్ ఉన్నాయి. సో అందుకని నేనేం చేశానంటే ఇక్కడ చార్మినార్లో ఇది చూసి అడిగితే అతను 100 చెప్పాడు, నేను 50కి అడిగాను. ఇంకా 50 రూపీస్కి లెంత్ కూడా బాగుంది, బట్ట కూడా మెత్తగా ఉంది, సూపర్ ఉంది అనేసి నేను ఒక 11 దుప్పటాస్ తీసుకున్నానండి. అంటే ఎందుకండి మీకు అంత ఆశ అంటే, నేను చెప్పేది ఏంటంటే అండి, నేనేమి ఎప్పుడు వెళ్ళను హైదరాబాద్కి, నేను ఎప్పుడు ఒకసారి వెళ్ళేది. దుపట్టాస్ అనేటివి నాకు కంపల్సరీ అవసరం అన్నమాట. కాబట్టి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ పెట్టే కన్నా ఇక్కడ ఒకటేసారి పెట్టుకుంటే అయిపోతుంది కదా అమౌంట్ అన్నట్లు నేను ఆ ఉద్దేశంతో తీసుకున్నానండి. దాని ఉద్దేశంతో 50 రూపీస్కి ఏమొస్తుందండి, బ్యాంగిల్స్ కూడా వస్తలేవు. అలాంటిది దుప్పట్టా చాలా మెత్తని క్వాలిటీ ఉందండి, సూపర్ ఉంది. అందుకని నేను ఇలా ఈ దుప్పటాస్ తీసుకున్నాను. చూడండి లెంత్ కూడా బాగుంది చూడండి. సో దుప్పటాస్ వచ్చి నేను ప్రతి కలర్కి, అంటే నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ కలర్కి మ్యాచింగ్గా తీసుకున్నాను. చూడండి ఇట్లా దుప్పటాకి ఇలా నక్కి కూడా వచ్చింది. కొన్ని దుప్పటాస్కి వచ్చేసి, కొన్ని వచ్చేసి నార్మల్గా మామూలు ఉన్నాయి, ఇంకోటి బార్డర్ కూడా వచ్చింది. ఇలాంటి మీషోలో అంటే ఇలాంటి క్లాత్ లేదండి మీషోలో. సో అందుకని నేను మీషోలో ఎప్పుడు తీసుకోలేదు. ఇది కలర్ కూడా ఏం పోవడం లేదండి, నేను యూజ్ చేస్తున్నాను దుపట్టాస్ని. కలర్ కూడా ఏం ఫేడ్ అవ్వలేదు, కలర్ కూడా ఏం పోలేదండి. వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంది. నా వీడియోస్లో కూడా చూసింటారు మీరు, నేను ఈ దుపట్టాస్ యూజ్ చేశాను అన్నమాట. చాలా కంఫర్టబుల్గా, స్కిన్ ఫ్రెండ్లీగా ఉంది. 50 రూపీస్కి అసలు చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఖచ్చితంగా వెళ్ళినప్పుడు అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి మీరు. చాలా బాగున్నాయి దుపట్టాస్ అనేటివి. అసలు ఎంత మెత్తగా ఉందంటే క్లాత్, అసలు జాగ్రత్తగా ఎక్కువ వాష్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అది స్వెట్ స్మెల్ వెళ్ళడానికి మాత్రమే మనము నీళ్ళల్లో జస్ట్ సర్ఫ్ షాంపూ వాటర్లో తీసి వేసుకుంటే చాలు. అవి దుపట్టాస్ వచ్చేసి చాలా బాగుందండి క్వాలిటీ అయితే. నేనైతే అసలు దుపట్టాస్ కోసం అని ఆన్లైన్లో చూసి అసలు ఇంత రేట్లు ఉన్నాయండి ఆ దుపట్టాసు. మనకు అంత కాస్ట్ పెట్టి తీసుకుంటే ఎన్నని తీసుకోగలం మనము. 100 రూపీస్ అయినా ఎక్కువే అండి నా దృష్టిలో, అట్లా అన్నమాట. అందుకని ఇంకా 50 రూపీస్కి ఓకే నాకు బాగా యూజ్ అవుతున్నాయి ఇవి అని నేను 11 తీసుకున్నాను. ఏమండి మీకు అంత ఆశనా? మరి ఒకటేసారి అన్నీ ఎందుకు తీసుకున్నారంటే, నేను ఎప్పుడు వెళ్ళలేను కాబట్టి హైదరాబాద్కి, ఆ ఉద్దేశంతో నేను నాకు అవసరమైనవి, నాకు జాబ్లో నాకు అవసరం కాబట్టి దుపట్టాస్ కాబట్టి దానికోసమని తీసుకున్నానండి. నేను టాప్స్ వేరే తీసుకుంటాను, టాప్స్ ఎక్కువ అజియోలో తీసుకుంటానండి. నేను లెగిన్స్ టాప్స్ అజియోలో తీసుకుంటాను. ఇంకా దుపట్టాస్ వచ్చేసి ఫుల్ ప్రైస్ ఉంటాయండి దాంట్లో. అందుకని ఇంకా నేను ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. చూడండి వైట్ కలర్ది ప్రతి దానికి బార్డర్స్ వచ్చాయి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. నేను దుపట్టాస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయండి. చార్మినార్ షాపింగ్లో మాత్రం ఫుల్ నచ్చినాయి. ఎందుకంటే అది యూజ్ చేస్తున్నాను కదా నేను. లెంత్ కూడా చాలా బాగుందండి, మనం ఏమి చిన్నగా ఏం లేదు, లెంత్ కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ప్రతి కలర్ తీసుకున్నానండి, మ్యాక్సిమం నాకు కలర్స్ అంటే ప్రతి డ్రెస్ మీదకి ఉంటాయి కదా అన్నట్టు తీసుకున్నాను అన్నమాట. చూడండి మీరు, నాకు ఇచ్చాడు. సో టోటల్గా ఇన్ని దుపట్టాస్ తీసుకున్నాను చూడండి. మొత్తము చూపిస్తున్నట్లు, వీడియోలో చూపిస్తున్నట్లు, అంటే మీకు ఒకటేసారి అన్నీ చూపిద్దాం ఇలా అన్నట్లు. చాలా బాగున్నాయండి, మెత్తగా ఉంది క్లాత్, కంఫర్టబుల్గా ఉంది. అసలు వేసుకున్నా కూడా మనకేమీ అసలు దుపట్టా వేసుకున్న ఫీలింగ్ రాదన్నమాట. సో అందుకని నేను తీసుకున్నాను. అంటే నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. ఇంకా లేకుంటే అంత అమౌంట్ ఒకటేసారి అఫోర్డ్ చేయలేము ఎవరైనా సరే. ఏమంటే మనకి ఇక్కడ దొరకవు కాబట్టి
అంటే మా ఏరియాలో దొరకవు కాబట్టి ఒకటేసారి తీసేసుకున్నాను ఇంకా నేను. అంటే ఒకటే మోడల్ ఉన్నా పర్లేదు నాకు, ఏమంటే నేను ఆఫీస్కి వేసుకొని వెళ్ళడానికి బాగుంటాయి అన్నట్లు, డ్రెస్ మీద కరెక్ట్ మ్యాచింగ్ అవుతాయి అన్నట్లు ఇంకా ఒకటే మోడల్ ఉన్నా తీసేసుకున్నాను. ఇంకా మోడల్ మార్చాలి, కలర్లు బాగుండాలి, రేటు బాగుండాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి మనకి? రేటు లిబరల్గా ఉండాలి, కలర్స్ వేరే వేరే డిజైన్స్ ఉండాలంటే ఎక్కువనే పడుతుంది కాస్ట్. సో ఇలా నేను ఒక 11 దుపట్టాస్ తీసేసుకున్నాను నా డ్రెస్సెస్ మీదకి, టాప్స్ మీదకి. ఓకే అండి, ఇది వచ్చేసి దుపట్టాస్. ఇంకా ఇవి వచ్చేసి నా కొడుకుకు చెప్పల్స్ బూట్లు తీసుకున్నానండి. బాగున్నాయి, క్వాలిటీ బాగుంది. 100 రూపీస్ పడ్డాయండి అది బూట్లు. చాలా బాగుంది, యూజ్ చేస్తున్నాం మేము ఇప్పుడు బాబుకి. వాడికి ఏమి అంటే కంఫర్టబుల్గా వేసుకుంటున్నాడు అన్నమాట. వేయడానికి తొడిగించడానికి కూడా చాలా ఈజీగా తొడిగిస్తున్నాను నేను, ఏమీ ఇబ్బంది లేదు. 100 రూపీస్ అండి అది వచ్చేసి. షూస్ వచ్చేసి 100 రూపీస్. ఇదిగోండి ఇట్లా బాగా మెత్తగా ఇచ్చాడు. బాబుకి బాగా కంఫర్టబుల్ ఉంటుంది లెగ్కి వేసుకున్నా కూడా. ఇంకోటి ఇది మా బ్రదర్ నా కొడుకు కొనిపించారన్నమాట. ఇది వచ్చేసి 200 రూపీస్ అండి. ఇది కూడా బాగుందండి, మోడల్ అయితే చాలా డీసెంట్గా ఉంది. నాకైతే కనపడలేదు ఇలాంటివి, వాడు ఎక్కడ తీసుకున్నాడో మరి, అక్కడే చార్మినార్లోనే తీసుకున్నాడు. 200 రూపీస్ పడిందంట ఇది. ఇది ఇది ఇలాంటివి వచ్చేసి కొంచెం మేము కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బెటర్ అండి, వాడికి కరెక్ట్ ఉన్నాయన్నమాట. ఇంకా నేను నా చిన్న కొడుకుకి తొడిగించుకోవాల్సిందే. ఇది యూస్ బాగున్నాయి కానీ త్వరగా వాడి కాలు లోపలికి వెళ్ళడం లేదన్నమాట. అందుకని మీరు చూసి తీసుకోండి. డిజైన్ అయితే సూపర్ ఉందండి అదైతే మోడల్. ఇంకా ఇవి వచ్చేసి చిన్న టవల్స్ అండి, మనకు మామూలుగా చేతులు అన్నం తిన్న తర్వాత హ్యాండ్స్ రబ్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఇవి వచ్చేసి 100 రూపీస్కి 5 ఇచ్చాడండి. 100 రూపీస్కి 5 ఇచ్చాడు. బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మీషోలో తీసుకున్నా కానీ నేను అంత అమౌంట్ పెట్టి ఏమంత క్వాలిటీ లేదు. ఇవి వచ్చేసి చాలా క్వాలిటీ చాలా బాగుందండి. ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. నేను అన్నీ నాకు యూజ్ అయ్యేవి మాత్రమే తీసుకున్నానండి, అవి మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇవి నా చిన్న బాబుకి డ్రెస్సెస్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 100కి 5 అన్నమాట. షర్ట్స్ ఇలాంటివి చాలా బాగుంది, క్లాత్ మెత్తగా ఉంది, క్లాత్ బాగుంది. ఇవి కూడా మన పిల్లలకి రీజనబుల్ ప్రైస్లో తీసుకోవచ్చండి. చాలా మెత్తగా ఉంది క్లాత్, అసలు స్కిన్ ఫ్రెండ్లీగా ఉందన్నమాట. ఇవి వచ్చేసి 100కి 5 ఇచ్చారండి. 100కి 5 ఇచ్చారు ఇవి. నేను వచ్చేసి కలర్కి చూసుకొని కలర్ ఎల్లో కలర్, ఇట్లా బ్లూ కలర్, తర్వాత ఇంకా ఇది ఒక కలరు, అంటే అక్కడ ఉన్న దానిలలో కొంచెం బెటర్ కలర్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను అన్నమాట నేను. ఇంకోటి ఇట్లా బ్లాక్ కలర్, నా కొడుకు వైట్గానే ఉంటాడు కాబట్టి బ్లాక్ కలర్ కూడా బాగుంటుందని తీసుకున్నాను. తొడిగించినప్పుడు కూడా చాలా బాగా కనిపించాడు వాడు. నేను వీలైతే పిక్ కూడా యాడ్ చేస్తానండి ఇంట్లో. ఫైవ్ వచ్చేసి 100 రూపీస్కి అండి. తర్వాత ఇవి వచ్చేసి నా పెద్ద కొడుకుకి తీసుకున్నాను, చిన్న కొడుకుకి తీసుకున్నాను. ఇవి వచ్చేసి 100 రూపీస్కి 6 ఇచ్చారండి. ఇవి ప్యాంట్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. ఏమంటే ఒకసారి స్టిచ్చింగ్ చేసుకుంటే బెటర్ అండి. క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది. ఒక్కసారి మళ్ళీ మనం ఒకసారి స్టిచ్చింగ్ వేసుకున్నామంటే లైఫ్ వస్తుంది అన్నమాట. అది నేను అబ్జర్వ్ చేశాను దీనిలో మాత్రం. కలర్ అయితే ఏం పోవడం లేదు. నేనైతే నా కొడుకుకి తొడిగించిన తర్వాత ఉతికాము, ఏం కలర్ అయితే పోలేదు. కానీ ఏమంటే ఒకసారి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఎక్కువ లైఫ్ వస్తుందన్నమాట. ఇప్పుడు చార్మినార్లో ఏమన్నా తీసుకోండి, మనకి ఎక్కువ లైఫ్ రావాలంటే దాన్ని మనం ఉపయోగించే దాన్ని బట్టి అని నాకు అర్థమైందండి. మనం దాన్ని యూజ్ చేసే దాన్ని బట్టి. మరి బ్రాండెడ్లా ఏం కనిపించవు అవి, బట్ మన అవసరాన్ని తీరుస్తాయన్నమాట. అది నేను అబ్జర్వ్ చేశాను. దాన్ని ఇంకా మనం ఎలా వాడుకోవాలనేది ఆ ప్రోడక్ట్ని బట్టి వాడుకోవాలి. ఇప్పుడు ఆ నెక్లెస్ ఉందనుకోండి, ఆ నెక్లెస్ నేను చూపించాను, అది వచ్చేసి మనం జాగ్రత్తగా వేసుకున్న తర్వాత దాన్ని స్వెట్ అంతా పోయే వరకు తుడిచేసి నీట్గా పెట్టుకోవాలి. ఇంక ఇలాంటివి బ్యాగ్స్ ఇలాంటివి ఒకసారి స్టిచ్ చేయించుకొని వేసుకుంటే కనుక మనం అవి లైఫ్ ఎక్కువ రోజులు వస్తుంది అలా అన్నమాట. మీషోలో కన్నా నేను లిబరల్ ప్రైజెసే చూశానండి ఇక్కడైతే నేను. ఇవి నా చిన్న కొడుకుకి తీసుకున్నాను కలర్కి ఒకటి. ఇవి వచ్చేసి 100 రూపీస్కి 6 ఇచ్చారండి.
తర్వాత ఇంకా చిన్నపిల్లలు ఎప్పుడు టాయిలెట్కి వెళ్తూనే ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి డైపర్స్ ఎప్పుడు వేసి పెట్టకూడదు అనేసి నా చిన్న కొడుకు కోసం అని తీసుకున్నాను నేను ఇది. ఇవి వచ్చేసి 100 రూపీస్కి 5 ఇచ్చారండి. ఇవి కూడా చాలా బాగున్నాయండి, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. కలర్ కూడా ఏం పోవడం లేదు. ఇవేం స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూస్ఫుల్ కూడా అవుతాయి చిన్నపిల్లలకి, ఎప్పుడు పాస్ పోస్తున్న పిల్లలకి మార్చడానికి బాగా పనికొస్తాయి. చూడండి ఇవి వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి ఇది ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనము కింద పరచడానికి లేదంటే డైనింగ్ టేబుల్ మీద వేసుకోవడానికి దేనికి పర్పస్ అన్నా యూజ్ అవుతుందండి. బాగుంది ఇది. మెటీరియల్ వచ్చేసి చాలా బాగుందండి. మేము బయటికి వెళ్తుంటాం కదా ఎక్కడికన్నా, అక్కడ వేసుకొని కింద పరచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 100 రూపీస్ అండి. లెంత్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఇది వచ్చేసి జస్ట్ 100 రూపీస్కి ఇచ్చారు వాళ్ళు. సో ఇది నేను ఒకటి తీసుకున్నాను, మా అమ్మగారు ఒకటి తీసుకున్నారు, ఇంకోటి టైప్ది కూడా తీసుకున్నారు మా అమ్మగారు. ఇదిగోండి చూడండి ఎంత పెద్దగా ఉందో సైజు. ఇంత పెద్దది 100 రూపీస్కి ఇచ్చారండి. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. పిక్నిక్స్కి ఎక్కడైనా పిల్లల్ని బయటికి తీసుకుపోయినప్పుడు కింద పరచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మా అమ్మగారు డైనింగ్ టేబుల్ మీద కానీ తీసుకున్నారు ఆవిడ. నేనేమో పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తుంటా కదా ఎక్కడికన్నా, అక్కడ కింద ప్లేస్ సరిగ్గా లేకుంటే వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు నేను తీసుకున్నాను. చూడండి లెంత్ ఎంత పెద్దగా ఉందో. ఇదొకటండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది మామూలుగా మేము ముస్లిమ్స్లో ఇళ్ళల్లో ఎలా అంటే ఎవరైనా మేము అన్నం తినేటప్పుడు దీని మీదనే అన్నీ పెడతామన్నమాట. తినే వస్తువుల్ని అంటే దీని మీద పెట్టి అక్కడ నుంచి అందరు వడ్డించుకుంటారన్నమాట. సో అలా యూజ్ చేస్తాం దీన్ని. ఇది కూడా 100 రూపీస్ పడిందండి. ఎందుకంటే ఆ డిజైన్ వల్ల దానివల్ల వాళ్ళు 100 రూపీస్ తీసుకున్నారు దీనికి కూడా. ఇది వచ్చేసి మా అమ్మగారు తీసుకున్నారు, డైనింగ్ టేబుల్ మీద కానీ తీసుకున్నారు మా అమ్మగారు. ఇది సేమ్ నేను ఫస్ట్లో చూపించిన విధంగానే ఉంది ఇది కూడా. తర్వాత ఇది చూడండి, ఇది వచ్చేసి ఒక చిన్న మిర్రర్, ఇంకోటి కోమ్ ఇచ్చాడు. 50 రూపీస్ అండి. ఏదో నాకు అలా నచ్చింటే తీసుకున్నా, చూడడానికి బాగా అనిపించి. ఎక్కడన్నా పోయినప్పుడు దువ్వుకోవడానికి, పిల్లల్ని దువ్వడానికి, మనం చూసుకోవడానికి బాగుంటుంది అన్నట్లు ఇది మిర్రర్ ఒకటి. ఇంకొకటి అది దువ్వెన కూడా బాగుందండి. ఇది ఒకటి తీసుకున్నాను. తరువాత బెడ్షీట్స్ అండి. బెడ్షీట్స్ క్వాలిటీ సూపర్ ఉందండి. జస్ట్ ఫర్ 250 రూపీస్ అన్నమాట. ఇది మీరు మీషోలో తీసుకున్నా కూడా ఇంత క్వాలిటీ లేదండి. నేను మీషోలో కూడా తెప్పించాను బెడ్షీట్స్. ఇది కాటన్ బెడ్షీట్ అన్నమాట. ఎంత బాగుందంటే నేను మీకు ఫోటో కూడా పక్కన వేస్తాను చూడండి. నేను ఇప్పుడు పరిచి పెట్టాను మా ఇంట్లో. నేను ఇప్పుడు నా బెడ్ మీద వేసింది ఈ బెడ్షీట్ అన్నమాట. కలర్ ఎంత బాగుంది అసలుకి. ఇంకా దీనికి మళ్ళీ పిల్లో కవర్స్ కూడా ఇచ్చారండి దీనికి. క్లాత్ కూడా చాలా బాగుందండి. అసలు 250 రూపీస్కి నాకు చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించిందండి ఇది. అంటే కాటన్ బెడ్షీట్స్ నేను మీషోలో తెప్పించాను, కానీ నేను మీషో అని ఎందుకు ప్రతిసారి చెప్తున్నానంటే ఇప్పుడు అన్ని రీజనబుల్ ప్రైస్లో తీసుకోవాలనుకుంటే మీషోనే చూస్తున్నాం ప్రతిదీ మనము. అందుకని నేను మీషోని వాడుతున్నాను. మీషోలో అంటే నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళా అని చెప్తున్నానండి, లేదంటే నేను కూడా మీషోలో కొనేదాన్ని. ఎందుకంటే మా ఏరియాలో ఇంత తక్కువకి ఏం దొరకవు. మా ఏరియాలో ఉంటే మాత్రం మీషోలో తీసుకోవాల్సిందే. నేను ఇక్కడికి వెళ్ళాను కాబట్టి మీషోని నేను కంపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడున్న ప్రైజెస్కి. అలాగండి. సో మీరు కనుక చార్మినార్కి వెళ్తే బెడ్షీట్స్ ఖచ్చితంగా తీసుకోండి. క్వాలిటీ సూపర్ ఉంది. ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్కి సరిపోయే బెడ్షీట్ అండి. ఎంత లెంత్ ఉంది చూడండి. అసలు చాలా బాగుంది. కలర్ కూడా ఏం పోవడం లేదండి. ఇది కలర్ కూడా ఏం డ్యామేజ్ అవ్వడం లేదు. చాలా బాగుంది బెడ్షీట్. 250 రూపీస్ అండి ఇది వచ్చేసి. ఇంకా దీంట్లో నేను కలర్స్ ఇదిగో గ్రీన్ కలర్ ఒకటి తీసుకున్నాను. అయితే దానికి పిల్లో కవర్ ఇచ్చాడు, మళ్ళీ ఏమంటారు బెడ్షీట్ ఇచ్చాడు. అదొక కలరు.
ఇది వచ్చేసి మా అమ్మగారు తీసుకున్నారు. మెరూన్ రెడ్ కలర్ది తీసుకున్నారు ఆవిడ. క్లాత్ అయితే చాలా స్మూత్గా కాటన్ది అండి, బాగుందండి. 250 రూపీస్కి ఏమొస్తుంది అబ్బా అసలుగా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకోటి వచ్చేసి ఇది కూడా నేనే తీసుకున్నానండి. ఇది ఇట్లా మల్టీ కలర్ ఉండేది తీసుకున్నాను అన్నమాట. బాగుంది, క్లాత్ బాగుందండి. బెడ్షీట్స్ కంపల్సరీగా తీసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ వ్లాగ్లో మొత్తం నేను ఏమేమి చూపించానండి, జస్ట్ అవసరం ఉండేటివి, అంటే ఇంటికి ఏం అవసరం ఉండేటివి, మనకి ఎక్కువ అవసరం ఉండేటివి మాత్రం నేను తీసుకున్నాను. దీని మీద కాస్ట్ ఎంత ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చింది 250కే ఇచ్చారు. వాళ్ళు అది ఎందుకు ఇచ్చారు అనేది మనకైతే తెలియదు. 1200 అట్లున్నా కూడా 250కి ఇచ్చాడు ఆయన. ప్రతి ఒక్కటి ఒక్కొక్క బెడ్షీట్ 250కి ఇచ్చాడు. బాగుందండి బెడ్షీట్ అయితే. నేను మీకు ఇప్పుడు ఫోటో వేయించి కూడా చూపించాను కదండి, చాలా బాగుంది బెడ్షీట్స్ వచ్చేసి. డబుల్ బెడ్షీట్ 1+2 అంటే ఒక బెడ్షీట్ 2 పిల్లో కవర్స్ అన్నమాట. అలాగా 100% కాటన్. చూడండి, యూనిక్ డిజైర్ కలెక్షన్ బాగుందండి. బెడ్షీట్స్ అన్నీ బాగున్నాయి. సో ఓవరాల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక, ఈ వీడియో వల్ల మీకు చార్మినార్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే కొంచెం అన్న యూస్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నా వీడియో నోటిఫికేషన్ నేను పెట్టినప్పుడు మీకు ఫాస్ట్గా వస్తుందండి. నేను ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో చెప్పేదే అండి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. తర్వాత నా యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాస్. బాయ్.